చూసుకొని అంతలేకలా ప్రార్థన మొదలుపెడు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు ప్రభా మీ పాసందులోకి వచ్చి ఉంటున్నాం. మేము మీ స్మరింపచేయండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ మాటలు తెచ్చేయండి. సంఘ ప్రార్థన కొరకై బర్త్డే మీటింగ్ కొరకై వచ్చి ఉంటున్నాం. ఇంటికి వెళ్ళాలి లేరు ప్రభా, కనికరించండి, వారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. అంతవరకు మేము ప్రార్థనలు గడుపుటకు కూడా సహాయం చేయండి. దైవాకి ఒక మాట ద్వారా మీరు మాట్లాడవలసి మనవి చేస్తూ కృతజ్ఞతమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించడి విడుచున్నాము తండ్రి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. ఏమో 7 దాడులు పోయినారు. అదే కదా ఉన్నది, ఇప్పుడు దాకా ఉండేది ఆడుందో. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం మనం అందరం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం అందరం చదువుకుందాం. 7:14. ఒకవేళ మీకు కనపడకపోతే నేను చదువుతా, వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏం కాదు గమ్ముకున్నాడు. ఇక్కడ ప్రభువు స్వయాన చెబుతున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని మరి ప్రార్థన చేస్తే, నేను నన్ను వెతికితే నేను వారికి మనవిని వింటాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తా అని ప్రభు మనతో ఇక్కడ మాట్లాడుతుంటాడు. వెనక బాగుచ్చు దాని తగలాగ స్వస్థపరుస్తా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరి మొరనైనా వింటాడు. ఎప్పుడంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని తగ్గించుకొని మనము ప్రభు ఎదుట వేడుకున్నప్పుడు, మనం ఎంతటి వారమైనా సరే మనం ఆయన ఎదుట తగ్గించుకున్నప్పుడు ఆయన మన మనవిని వినేవాడు అని మాట్లాడుతుంటాం. కాబట్టి దైవ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో రీతులుగా వారు ప్రభు ఎదుట తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారంటే, దుమ్ము ధూళి మేము పనికివాని వారం ప్రవ్వా, మేము దేనికి చేతగాని వారం ప్రవ్వా, మా వల్ల కాదు ప్రవ్వా అని వారు ప్రభు ఎదుట తమ్మును తాము తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారి మొరణ విన్నాడు, వారికి జాబ్ ఇచ్చాడు, వారితో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ దినాన మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన హృదయం యొక్క గర్వం కానీ, మన హృదయం యొక్క అతిశయం కానీ అన్నీ కూడా విడిచిపెట్టి ఒక్క విషయంలో, ప్రభువా మరి నేను చేసే ఈ ప్రార్థన మీకు అనుకూలంగా ఉండి మీరే మాకు సహాయం చేయండి. ఒకవేళ వీటిని మేము ఏమీ చేయలేం, కేవలం ప్రార్థించే వారమే కానీ మా వల్ల ఏమి కాదు. మనము ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు సంపూర్ణంగా ఎవరిని కూడా ఆయన మరి పో అని తోసివేయడు. నువ్వు పాపం చేసావు కదా పో అని తోసివేయడు. కానీ తగ్గించుకొని తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరినైనా సరే ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాడు, వారి మొరను అంగీకరించేటువంటి వాడు. కాబట్టి మన ప్రార్థన ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనము చేరినప్పుడు ప్రభు అంగీకరిస్తాడు. మనం తగ్గించుకుంటే సార్, ఎవరో మనం వినకపోయినా, లేకపోతే మనకు సహాయం చేయకపోయినా, మనకు ఏది కూడా చేయకపోయినా కూడా దేవుని ఎదుట మన యొక్క మొరను ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే, క్షమాపణ కోరుకుంటే, ఆయన ఎదుట ప్రార్థిస్తే ఒక తల్లిలాగా ఆదరించే దేవుడు. మన బాధిస్తూ తల్లి తండ్రి మనం చూస్తే వారు పిల్లలు కొడతారు. కోపం వచ్చి కొట్టినప్పుడు వెంటనే వారు ఏడుస్తూ తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గరికి కానీ వచ్చినప్పుడు వెంటనే వారిని చేర్చుకున్నట్లుగా, వారు ఏదైతే అడుగుతారో వాటి అడిగింది ఇచ్చేటట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే దేవుని ప్రేమ అంతకంటే గొప్పది. దేవుని ప్రేమ అంతకంటే గొప్పది. అడగడమే ఆలస్యం, కానీ తగ్గించుకొని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సంపూర్ణంగా ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అన్నీ కూడా ఇచ్చేవాడుగా చూస్తుంటున్నాం. మనకు బాగా తెలుసు, ఆ యొక్క శిలువ మీద దొంగన గురించి మనం ఆలోచించగలిగితే, మరి అప్పటి వరకు ప్రభు అయిన దేవుని మరి దూషించినటువంటి వ్యక్తులలో ఒకడు, ఇద్దరు దూషిస్తూ ఉంటే ఇతను కూడా దూషిస్తూ ఉన్నాడు. మరి ఆ శిలువ మీద దొంగ తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయినాడు, తన శిక్షని జ్ఞాపకం చేసుకోలేకపోయినాడు. అప్పుడంతా కూడా తను దేవుని దూషిస్తూ ఉంటే, ఒక సమయంలో ఆ సమయంలో తన హృదయంలో ఒక పశ్చాత్తాప హృదయం కలిగి తను తగ్గించుకున్నాడు.
ఎందుకంటే తాను చేసినవన్నీ కూడా మరి చేసిన వాటి కూడా మరి ప్రతిఫలం పొందుతున్నాను కాబట్టి నేనేమి మంచివాడిని కాదని గుర్తించుకొని ప్రభు ఎదుట తన యొక్క దీన స్థితిని గుర్తించుకొని తగ్గించుకొని అడిగిన మాట, తండ్రి మరి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారలారా, ఈ సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు త్రోసిపుచ్చిన వాడు కాదు. ఆ సమయంలో కూడా ప్రభువైన దేవుడు తనకు మరి సరే నువ్వు వెంటనే నాతో కూడా పరదేశంలో ఉంటా అంటే ఏ పరిస్థితుల్లో మానవుడు దాని దగ్గరకు వస్తాడో తన తగ్గింపు యొక్క స్వభావం చూడండి. మనము ఒకవేళ ఒక వ్యక్తి నిజంగానే మన దగ్గరకు వచ్చారనుకో, తప్పు తెలుసు మన దగ్గరకు వచ్చారు, మనం సామాన్యంగా అంగీకరించాం. ఏమో తప్పు. ఇటీవల వీడియోలు వస్తూ ఉన్నాయి. ఒకరు ఆర్ఎస్ అది శివశక్తుడు మరి ఎందుకో ప్రభువు నమ్మలే. అప్పుడు ఏం చేశాడంటే తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ప్రభు నమ్మి నేను ప్రభు నమ్ముతున్నాను, క్రైస్తవుడైనాను అనగానే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళ బెదిరింతలలో ఫోన్ చేసి వాడిని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారట. సరే మరి వాడు నిజంగా మారు మనసు పొంది నేను ప్రభువుని తెలుసుకున్నాను అని అన్నప్పుడు మరి దైవుడైన వారు కూడా కొంతమంది నువ్వు నిజంగా మారినావా, నీకు నిజంగా మారు మనసు వచ్చిందా, నువ్వు నిజంగా దేవుని బిడ్డలు అయినావా అని ఎత్తిపొడిసే మాటలు ఉంటున్నాయి. కానీ ప్రభువు దగ్గరికి మానవుడు వచ్చినప్పుడు ఏ మానవుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. నిజముగా తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఆయన పరిపూర్ణంగా స్వస్థతను ఇచ్చేవాడుగా చూస్తాం. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణంగా రక్షణ జీవితాన్ని అనుగ్రహించేవాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రక్షణ జీవితము మన హృదయాల్లో ఏమ్రా ఎందుకు మాట్లాడదు, నువ్వు మాట్లాడుతున్నావు. రక్షణ హృదయము మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనము ప్రభు ఎదుట ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు మనకు సహాయం చేసే కొలది మనం ప్రార్థనలో గడపాలి. తర్వాత ఇక్కడ మనము కొద్ది నిమిషాలు మనం ప్రభు ఈ మాటలు గుర్తుపెట్టుకొని అది బర్త్డే మీటింగ్ కొరకు మనము కొన్ని విషయాలు చూద్దాం. లోపల మైక్ పెట్టా తీసుకురా, ఛార్జింగ్ పెట్టాను కూడా దయచేసి అది అది పద్ధతి ఓకే. దయచేసి దేవుని వాక్యంలో కొన్ని మాటలు బర్త్డే మీటింగ్ కొరకై కొన్ని మాటలు మనం గమనిద్దాము. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మరి ఇప్పుడు వరకు మరి సంఘం ప్రార్థన కొరకు కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 44 3వ వచనం నేను చదువుతాను, దయచేసి వినండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతిపై మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్విస్తాను. మనకందరం కూడా మనం ఆశీర్వింపబడాలా, మన పిల్లలు ఆశీర్వింపబడాలి. కొంతమందికి ఆలోచన ఉంటుంది మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. అయితే ఇంకా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మనం బాగుంటే చాలు, ఎవరైనా పోతే మనకి ఎందుకులే అన్నట్టు ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు మనల్ని, మన పిల్లలైన వారిని, మనకు పుట్టినటువంటి వారిని, మన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు. అందుకే చిన్నపిల్లలంటే దేవునికి చాలా ఇష్టం. యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఆయన దగ్గరికి మరి చిన్నపిల్లల్ని తీసుకొస్తే పిల్లల్ని మరి శిష్యులైన వారు గద్దిస్తే ప్రభు అన్నాడు, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి కదా. ఎందుకంటే వారిదే, అలాంటి వారిదే దేవుని రాజ్యం. మనం కూడా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు, పేరంటాలకి తీసుకోమంటే మాత్రం పిల్లల్ని తీసుకోపోలేం. ఎందుకంటే వాళ్ళు గోల చేస్తారు. మరి చర్చిలు తీసుకురాలే, వారు ఏదో ఒక గోల చేస్తూ మరి మనం విసిగిస్తూ ఉంటారని ఆలోచన. అయితే దేవుడు మాత్రము చిన్నపిల్లల్ని ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదానికి కారకులుగా చేసే దేవుడు. మనము మన పిల్లల్ని మనం ఎట్లా ఆశిస్తామో, మన పిల్లలు బహుగా ఆశీర్వింపబడాలని ఆశిస్తామో, అలాగే దేవుడు కూడా మన పిల్లలైన వారిని బహుగా ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు. ఎలాగా, ఎందుకు వాళ్ళు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు, దేనిని బట్టి వారు ఆశించాలని కోరుకుంటున్నాడు,
వారిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏమిటి? పిల్లల గురించి మనము ఎన్నో నేర్చుకోవాలి. దేవుడు దైవ గ్రంథంలో పిల్లలైన వారి గురించి వ్రాయించి పెట్టాడు. వారి యొక్క జీవితము, వారి నడవడిక కొన్ని విషయాల్లో పెద్దలైన మనకే బుద్ధి జ్ఞానమును తెలిపేటట్లుగా, అరే ఈ పిల్లలను చూసి సిగ్గుపడాల్సి వస్తుంది అనేటువంటి తలంపు కలిగిన వారంగా మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఏమిటి పిల్లల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటగా పిల్లలు దేవుని స్తుతించేటువంటి వ్యక్తులుగా దేవుడు చేసినాడు. చూడండి, దేవుడు చిన్నపిల్లల యొక్క ఆరాధన ఎంతో అంగీకరించేవాడు. మనకు బాగా తెలుసు, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతా వినండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గాన్ని ఏర్పాటు చేసిన, అంటే పిల్లలు స్తుతించి ఘనపరచమంటే, చూడండి మనకు బాగా తెలుసు, పిల్లలు స్తుతించంటారా ఆరాధించంటారా అంటే వాళ్ళు చప్పట్లు కొడతా ఎంతో సంతోషముతో ఆనందముతో కేకలు వేస్తా ఉంటారు. అంటే చూడండి, మనం చూస్తా ఉంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. ఆయన మత్తయి సువార్త 21:15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి ఏమని చేస్తున్నారంటే ప్రభువునే దేవుణ్ణి స్తుతిస్తా ఉంటున్నారు. చిన్న పిల్లలు దావీదు కుమారుడికి జయము 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 కదా. పిల్లలకి జై అని చెప్పమంటే వాళ్ళు సిగ్గుపడుకోకుండా జై అని గట్టిగా అంటారు కదా. ఆమె చెప్పమన్నా, చప్పట్లు కొట్టమన్నా, ఎందుకంటే వారు ప్రభువును స్తుతించడం వాళ్ళకి తెలియకోకుండానే ఆ యొక్క స్వభావము వారి వారి జీవితంలో ఉన్నట్టు మనం గుర్తిస్తారు. అంటే అలాంటి యొక్క స్వభావం, దేవుని స్తుతించేవారు, దేవుని ఘనపరిచేవారుగా దేవుడు చిన్న పిల్లలైన వారిని చేసినాడు. ఈ దినాల్లో మనం దేవుని స్తుతించగలుగుతుంటున్నామా? దేవుని ఘనపరచగలుగుతుంటున్నామా? పిల్లల వలె పరలోకంలో దేవుని స్తుతించేటువంటి ఆ ఏర్పాటు దేవదూతల మధ్య ఉంది. పిల్లలు మరి సిగ్గుపడుకోకుండా, అవమానం పొందుకోకుండా వారు ప్రభువుని స్తుతించి ఘనపరిచేవారుగా ఉంటారు. అందుకే పిల్లలకి హల్లెలూయా అని చెప్పినా వాళ్ళు ప్రభు హల్లెలూయా అని గట్టిగా అంటారు. వారు ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఈ దినాల్లో మన జీవితంలో కూడా ప్రభువును స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి చిన్నపిల్లల యొక్క స్వభావం ఏమిటి? ప్రభువును స్తుతించేటువంటి స్వభావము. ఇది మనము మన పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. మనము దేవుడు స్తుతించమంటే స్తుతించలేకపోతా ఉంటాం, ఆరాధించమంటే ఆరాధించలేకపోతా ఉంటాం, ఘనపరచమంటే ఘనపరచలేకపోతా ఉంటాం. ప్రభువును స్తుతించలేం, ఘనపరచలేం. మరి ఒక్కోసారి మనము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడం. మరి ఏదో సిగ్గుగా, అవమానంగా తలుస్తా ఉంటారు. ప్రియమైన వారులరా, ప్రభువైన దేవుడు చిన్నపిల్లల్ని ఆటంకపరచక రానియుడి అని చిన్న పిల్లల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రభువును స్తుతించేది, గణపరిచేది మనము నేర్చుకోవాలా. అందుకే సమూయేలు భక్తులు చూస్తా ఉంటే చిన్న వయసులో దేవుని సన్నిధిలో మ్రొక్కి ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. సరే నేను చదువుతా వినండి.
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూడండి, చిన్నవాడైనటువంటి సమూయేలు దేవుని మ్రొక్కి ఆరాధించేటువంటి అనుభవంలోకి ఉంటున్నాడు. కాబట్టి మన పిల్లల్ని విషయంలో మనం ఏం చేయాలంటే ప్రభువుని ఏం చేయాలా, స్తుతించేటట్టుగా మన పిల్లల్ని చెయ్యాల, పెంచాల. ప్రభువును గణపరచు, ప్రభువును మహింపరచు, ప్రభువును ఆరాధించుని పిల్లలు చెప్తే అలాంటి వారి యొక్క ఆరాధన, కల్మషము లేని వారి ఆరాధన, మరి ఆ ద్వేషము అసూయ లేని వారి యొక్క ఆరాధన దేవుడు వింటాడు. కాబట్టి చిన్నపిల్లలు ఆరాధిస్తే వారిని మనం ఆటంకపరచకూడదు. చిన్నపిల్లలు జై చెప్తే వారిని మరి ఆటంకపరచకూడదు. చిన్నపిల్లలు ఘనపరుస్తూ ఉంటే వాళ్ళని ఆటంకపరచకూడదు. వారిని ఇంకనూ ఘనపరిచేవారుగా చెయ్యాలా. యేసు ప్రభువారు మరి ఇలాంటి వారి యొక్క ఆరాధన అంగీకరించేవాడు. అందుకే చిన్న పిల్లలంలో మనం ఏం నేర్పాలంటే పిల్లలకి ఆరాధించేది, ప్రభువును స్తుతించేది నేర్పవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, చిన్న పిల్లలైన మన పిల్లలు ఎలాంటి యొక్క మాదిరికరమైన జీవితం కలిగిన వారుగా ఉంటారంటే వారు ప్రభువుకు ప్రార్థించేవారుగా ఉంటారు. అలాంటి వారి ప్రార్థనే దేవుడు ఉంటాడు. చూడండి ఆది కాండం 21వ అధ్యాయం. ఆది కాండం 21వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి. నేను చదువుతా వినండి. ఆది కాండము 21వ అధ్యాయము 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. చూడండి, చిన్నవారు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరు పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఎవరి స్వరం అండి? చిన్నవాడు ఇష్మాయిల్ యొక్క స్వరం. ఇష్మాయిల్ అప్పటికి సుమారు ఒక 13 సంవత్సరాలు దాకా ఉంటారు. 13-12 సంవత్సరాలు ఉంటారు. అంటే చిన్న వయసు. మరి చాలా చిన్న వయసులో ఆ వ్యక్తి, చిన్న పిల్లవాడు ప్రార్థన ఏ సమయంలో ప్రార్థన, ఒకవేళ ఎక్కడ నేర్చుకున్నాడంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గర నుంచి ప్రార్థన చేయడం అనేది తాను నేర్చుకున్నాడు. 13 సంవత్సరాల వయసు అంటే ఒక రకంగా చెబితే వినేటువంటి వయసు. మరి తండ్రి దగ్గర నేర్చుకున్న ప్రార్థన. దేవుడు కూడా కష్టంలో మరి పిల్లలు ప్రార్థన చేసినప్పుడు, వారు వేదనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. ఎంతో పెద్ద పెద్దోళ్ళే ప్రార్థన చేస్తే దేవుడు వినలా. ఈ చిన్న పిల్లవాడు చేస్తే ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మన కుటుంబానికి కూడా మనం కూడా పిల్లల్ని ఏం చేయాలంటే ప్రార్థన చేయించేది నేర్పించాలి. మనకే రాకపోయి ఇంకా వాళ్ళకేం నేర్పిస్తా ఉంటామా? మనకే రాకపోయి ప్రార్థన చేయించే ఎందుకంటే ఒకవేళ మన ప్రార్థన వినకపోయినా మన పిల్లలు, చిన్న పిల్లలు చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. కాబట్టి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం కూడా ప్రార్థించాలి, వారు కూడా ప్రార్థన చేసి నేర్పించాలి. కాబట్టి దేవుడు వింటాడు. చిన్న పిల్లల యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయడు. వారు మొరపెడితే ఆయన అంగీకరించే దేవుడు. ప్రియమైన వాళ్ళ ఎంతో మంది ఎన్నో రీతులుగా చిన్నపిల్లలైన వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, ప్రార్థన విన్నాడు. వారు చిన్న పిల్లలు కదా, వారికి ఏం తెలియదు కదా, వారు ఏమడుగుతారు కదా అని అనుకోవడం కాదు. కానీ వారు హృదయపూర్వకంగా, లేకపోతే వారు ఏమైతే అడిగినారో అది దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ అనుభవంలోకి మన పిల్లలైన వారు రావాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మన పిల్లల గురించి మనము దైవ గ్రంథంలో చేయాల్సిందంటే ప్రార్థన. మొట్టమొదటిగా దేవుని స్తుతించేది పిల్లలు చేస్తే దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు. దేవుడు ఆ పిల్లలైన వారిని చేరదీస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలు స్తుతిస్తే ఒక దుర్గం వలె, కోట గోడ వలె ఉంటుంది, దేవునికి ఇష్టకరమైంది. ప్రేమైన వాళ్ళరా, ఎంతో మంది మరి అరిసినప్పటికి కూడా, లేకపోతే కేకలు వేయద్దంటే ప్రభు అన్నాడు, వీళ్ళు కానీ కేకలేకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువును స్తుతించి ఘనపరిచేదని మనం చూస్తే పిల్లల దగ్గర నుంచే నేర్చుకోవాలి మనం. రెండోదిగా ప్రార్థన అనేది, అంటే చిన్నపిల్లల యొక్క ప్రార్థన, వారికి ఏమీ తెలియదు అడుగుట అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని అడిగేది మనం ఎప్పుడైతే నేర్పిస్తామో వారు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు.
విని జవాబు ఇచ్చేవాడుగా మనం చూస్తా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, చిన్న పిల్లల యొక్క విషయాల గురించి మనం ఆలోచిస్తే వారు చూడండి, దైవ గ్రంథంలో చిన్న పిల్లల గురించి మనం చూస్తూ ఉంటే వారి యొక్క జీవితం ద్వారా ఎంతో మంది ఎన్నో రీతులుగా మరి దేవుడు వారి ద్వారా సహాయం చేసిన వాడుగా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. చిన్న పిల్లల యొక్క స్వభావం ఎలాంటిది, వారి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? చూడండి, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురుడై సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా 5 రొట్టెలు 2 యవల రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్నవాడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర మరి దాచుకొని ఉన్నాడేమో, మరి తనకు ఆకలి కొరకు ఏర్పరచుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒక కార్యం చేసేటప్పుడు ఎవరి అవసరత ఎవరి ద్వారా చేశాడంటే చిన్న పిల్లవాని ద్వారా. ఒకవేళ నేను అనుకుంటాను, ఒకవేళ ఎవరైనా పెద్దలు కూడా ఉంటే ఇచ్చుండరేమో, కానీ మరి చిన్న పిల్లవాడు ఇచ్చే స్వభావం కాదు, ఆ స్వభావము తీసుకునే స్వభావమే. కానీ ఇక్కడ ఆ చిన్న పిల్లవాడు దేవునికి ఇవ్వడము ద్వారా ఎంతమంది యొక్క మరి ఆకలి తీర్చబడిందంటే 5,000 మంది కదండి. 5,000 మంది పురుషులు, అంతకంటే ఇంకా ఎక్కువగా స్త్రీలు, పిల్లల యొక్క ఆకలి తీర్చబడమే కాకోకుండా 12 గంపలు వారు నింపగలుగుతూ వచ్చారు. సమృద్ధి. ప్రియమైన వాళ్ళరా, చిన్న పిల్లలు ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళకు నేర్పించాలి. ఎప్పుడు చూసినా మీ పిల్లలు ఎవరు ఇస్తారు చెప్పండి? నీ కూతురు ఇస్తారు, ఇయ్యదు. అసలు పెరక్క తినడమే కదా నీ కూతురు. ఎవరు ఇస్తారు చెప్పండి? మన పిల్లలు కొద్ది పెద్ద వయసు అయితే వేరు, ఈ వయసులో చిన్నపిల్లల వయసులో ఇస్తారా? ఎవ్వరు. అది ఈ ఇవ్వాలనేటువంటి తలంపు ఆ పిల్లలు రాదు. అయితే చిన్న పిల్లల నుంచి మనం ఎప్పుడైతే ఇచ్చుట అనేది నేర్పిస్తా ఉంటామో వారి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే చెప్పలేనంత గొప్ప కార్యం చేస్తాడు. ఇది నాన్న ఆ చిన్న పిల్లవాడు ఎప్పుడో యేసుక్రీస్తు వారి కాలంలో ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఇప్పటి వరకు కూడా ఆ పిల్లవాడిని మనం ఏం చేస్తుంటున్నాము? జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కారణం ఏమిటి? తల్లిదండ్రుల యొక్క స్వభావము ఆ పిల్లలకు నేర్పించారు. ప్రియమైన వాళ్ళరా, ఆ పిల్లవాడిని చూసి మనం నేర్చుకోవాలా, దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలా, దేవుని బిడ్డలకి ఇచ్చేది అంటే మనము ఎప్పటికైనా చేయి చాచేదికి నేర్చుకోవాలి. అంటే చేయి పిడికిళ్ళు పైనుంచి, ఇది కాదంటే ఇట పెడితే మనం చేయి పిడికిలు పెట్టి ఇట్లా ఇచ్చేది ఏముంటారో దీన్ని ఇచ్చే స్వభావం ఉంటుంది. దాన్ని ఇట్లా చేయి జాపితే పిడికిళ్ళతో ఇచ్చేది వేరు, చేయి జాపేది వేరు. కానీ పిల్లలు యొక్క స్వభావం ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎంత గొప్పగా ఉందండి. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుని కొరకై అలాంటి వారు ఉండాలా. ప్రేమతో ఉత్సాహముతో ప్రభు సేవ కొరకై ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదించాడు. అందులో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఈ చిన్న పిల్లవాడి యొక్క స్వభావం ఏమిటంటే ఇచ్చుట అనేది తనలో ఉన్నది కాబట్టి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. అది మనం గుర్తించాల్సిన వారంగా ఉంటున్నాం. ఇది మనం మన పిల్లల ద్వారా నేర్చుకోవలసిన వారం. అంత మాత్రమేనా? మన పిల్లల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం ఇది ముగించుకుందాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. ఒక చిన్నదాని చెరగొని తేగా పరిచారం చేయించి చిన్నదాన్ని తీసుకొచ్చారు. చిన్న పిల్ల. ఎందుకంటే దాసులైన వారు చిన్న పిల్లతనం నుంచి ఇంట్లో పెరగాలని ఇష్టపడతారు. ఆ దినాల్లో అలా ఉండే. మరి ఆ చిన్న పిల్లవాళ్ళు చిన్న పాపను తీసుకొస్తే ఈ పాప ద్వారా దేవుడు ఎవరు, ఇశ్రాయేలు దేవుడు ఎవరు అని ఆ సిరియా దేశం అంతా కూడా తెలుసుకునేటట్లు చేసి ఒక చిన్న పిల్ల చేసిన పని దేశమంతా కూడా యెహోవాయే దేవుడు, ఇక ఎవరు కూడా లేరు. అంటే
ఆ చిన్న పిల్ల చేసినటువంటి ఒక గొప్ప కార్యం మనం చూద్దాం. ఏం చెప్పినది ఆ పిల్ల? ఏమో పెద్ద పెద్దగా చెప్పిందా? తనలో ఉన్న విశ్వాసం, తన దేవుడిలో ఉన్న విశ్వాసం, తన దేశం పైన ఉన్న విశ్వాసం అక్కడ సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానుకు చెప్పి, ఇలాగా ప్రియమైన వారిలో మనం చూస్తూ ఉంటే, మరి నా యజమానుడు నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు పోతే ఆ కుష్ఠరోగం పోతుందయ్యా అని చెప్పాడు. చూడండి, ఆ చిన్న మాట యొక్క ఆ చిన్న పిల్ల యొక్క మాట మరి ఆ యొక్క నయమాను విన్నాడు, నయమాను భార్య విన్నది, రాజు కూడా వెళ్ళారు. దేవుడు ఆ చిన్న పిల్ల యొక్క మాట వినిన దానిని బట్టి, చిన్నపిల్ల మాటను బట్టి దేవుడు తాను ఘనపరుచుకున్నాడు. దేవుడు ఎవరో ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానుకి తెలియజెప్తూ వచ్చాడు. శక్తి కలిగిన వాడుగా, రక్షకుడుగా ఉన్నాడని తెలియజెప్తూ వచ్చాడు. మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని గురించి బోధించవలసిన వారంగా ఉంటున్నాం. యేసు ప్రభువుని గురించి చెప్పాలి. వారు కూడా ఇతరుల గురించి యేసు ప్రభువుకి వాళ్ళు ఏం చేయాలా? కల్లా కపటం లేకుండా చెప్తారు. నన్ను రక్షించాడు, యేసు ప్రభు రక్షకుడు, మారుమోసిస్తాడు, పాప క్షమాపణిస్తాడు, మా కొరకే చనిపోయినాడు, మరణించాడు, తిరిగి లేచినాడు. ఈ మాటలే చూడండి. ఇక్కడ మీరు ఆలోచిస్తే పాలు యాంగిచో గారు ఆయన పెద్ద దేవుడు. ఎవరి ద్వారా రక్షింపబడ్డాడు చెప్పండి? ఒక చిన్న పిల్ల ద్వారానే, పెద్దవాళ్ళ ద్వారా కాదు, చిన్న పిల్ల ద్వారా. చిన్న పిల్లలు మరి చేసినటువంటి చిన్న పరిచర్య, రక్షణా పరిచర్య, దేవుని యొక్క మాటలు వారు చెప్పడము ద్వారా వారిని ఉపయోగించుకునే దేవుడు అనేకమైన ఆత్మను రక్షించేవారుగా చాలా మందిని చాలా రీతులుగా రక్షణలోకి నడిపించినాడు. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలు వారు దేవుని గురించి ఉన్నట్టుగా చెబుతారు. వారిని అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, మనం ఎట్లాగా రాయబారులమో చిన్న పిల్లలు కూడా అలాంటిగా రాయబారులుగా ఉంటున్నారు. ప్రభువుని గురించి, రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి, మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన త్యాగం గురించి, యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి, మనుషుల కొరకై చనిపోయి, మనుషుల పాపాల కొరకై చనిపోయి సమాజముడు తిరిగి లేచాడు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తుంటున్నాడు, ఎంతగానో ఆయన దీవించేవాడని చిన్న పిల్లలు చెప్పే మాటలను బట్టి అనేకమైన కార్యములు దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలు అనుకుంటాం కానీ వారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలే చేస్తారు. మనం వాళ్ళకి తెలియకోకుండానే గొప్ప కార్యాలే చేస్తారు. అంటే చిన్నపిల్లలు మనం తుడికేస్తాం, కానీ దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేసేవాడు. అంత గొప్ప టాలెంట్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి వారిని మనం ఇంకా కూడా దేవుని యొక్క సేవా పరిచయంలో ముందు కొనసాగిస్తే దేవుడు వారిని బహుగా ఆశ్రయించి దీవించి, ప్రియమైన వాళ్ళ ఒక సాధనంగా ఆ ప్రభువు చేతిలో వాడబడేటటువంటి బలమైన సాధనంగా పిల్లలైన వారిని తీర్చిదిద్దుతాడు. అందుకే సువార్తకి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలతో సహా అందరూ కూడా సువార్తకి వెళ్తారు. పిల్లలు కూడా ట్రాక్స్ ఇస్తూ ఉంటారు, పిల్లలు కూడా బుక్స్ ఇస్తూ ఉంటారు. దేవుని ప్రేమను గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పేవారుగా ఉంటారు. ప్రియమైన వారులరా, అలాంటి వారుగా మన పిల్లలు ఉండాలి. దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని ఇచ్చేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం చూస్తే దేవుని గురించి బహుగా వారు చెప్పగలిగేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాననే మాట మన పిల్లల విషయాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అది మన పిల్లల నుంచి మనం తెలుసుకోవలసినటువంటి పాఠములు. ప్రియమైన వాళ్ళ ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ అన్ని చెప్పేంత సమయం లేదు. ప్రియమైన వాళ్ళు మరోసారి చివరికి ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు. అంటే వారిలో కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా ఏముండవు కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు కొట్లాడినారు అనుకో, వెంటనే ఏమైపోతుంది చెప్పండి? ఇద్దరు వెంటనే అది దినాలు కూడా పట్టవు, క్షణాల్లో వాళ్ళు కలిసిపోతుంటారు. వెంటనే వాళ్ళు హృదయాల్లో కల్మషము అనేది ఉండదు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి అంటే వారు ఆ ద్వేష, అసూయ స్వభావములు కలిగిన వారు కాదు. దైవ గ్రంథంలో మనం చూసేది కాకుండా మన పిల్లల విషయంలో కూడా మనం గమనిస్తూ ఉంటే వారు ఎంతగా ఉంటారంటే, చిన్నపిల్లలు కొట్టుకుంటారు, మరి అడుచుకుంటా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఒకరొకరు మరి ఆదరించుకుంటా ఉంటారు, వారికి ఒకరికొకరు ఇచ్చుకుంటా ఉంటారు, ఒకరొకరు ప్రేమించుకుంటా ఉంటారు. చెప్పడానికి వీలేదు వారి యొక్క చిన్నపిల్లల యొక్క స్వభావం గురించి మనం ఆలోచిస్తే అంత గొప్పది. కాబట్టి నిర్మలమైన జీవితం అనగా
కల్మషం లేనిటువంటి జీవితం, పాప సంబంధమైనటువంటి అని వాళ్ళు ద్వేష అసూయ స్వభావం సంపూర్ణంగా లేనటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటారు పిల్లలు. అలాంటి వారంగా మనం ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతుంటున్నాడు. వారు మనం చూసి మనకు నేర్పించేదంటే, మనం ఇంత పెద్దోళ్ళమైనా సరే దైవికంగా మన హృదయాల్లో తగ్గింపు స్వభావము, దైవికంగా మన హృదయాల్లో మరి నీతి స్వభావము, దైవికంగా మన హృదయాల్లో ద్వేషము లేని స్వభావం మనలో లేదు అని వారు మనకు గుర్తు చేస్తూ ఉంటారు, మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుడు స్తుతించేది గుర్తు చేస్తున్నారు, దేవుడు ప్రార్థించేది గుర్తు చేస్తున్నారు, దేవుడికి ఇచ్చేది గుర్తు చేస్తుంటున్నారు. అంత మాత్రం కాదు, ఇంకోటి ఏం చూస్తా వచ్చాము, దేవుని గురించి సిగ్గు లేకోకుండా చెప్పడము మనకు గుర్తు చేస్తుంటున్నారు. అంత మాత్రం కాదు, వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటున్నారు. ఏ దోషం అంటే దోషమని కాదు, కానీ వారు చెడుగా సంబంధం అనేది ఏది కూడా వారిలో లేదు అనేది కనబడతా ఉంటుంది. మనలో పెరిగే కొద్దీ మనలో అనేకమైన దౌర్భాగ్య స్థితులన్నీ కూడా మనలో ఏమవుతున్నాయి, పెరుగుతా వస్తాయి. కాబట్టి వాటి ద్వారా దేవుడు దూరం అయిపోతారు. అయితే దేవుడు మా పిల్లల హృదయాలు అలాగలేదు. ప్రియమైన వాళ్ళరా, వారి గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. కాబట్టి అలాగా మనం ఉండడానికి కొరకై ప్రభు మనకు సహాయము చేయుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈరోజు మీ పాసందులో చేరి ఉంటున్నాం. మిమ్మల్ని స్తుతించి గణపరిచే బాధ్యత మాకు అనుగ్రహించారు. మీకు ఎంత స్తోత్రాలు. కరుణ కలిగిన దేవా, చిన్నపిల్లలైన వారిని అనుకుంటాము, కానీ వారి గురించి దైవగ్రంథంలో ఎన్నో మాటలు రాయించి పెట్టావు ప్రభా. వారు మిమ్మల్ని స్తుతించేవారు, మీకు ప్రార్థన చేసేవారు, మీ నామాన్ని గణపరిచేవారు, ఓ ప్రభా మీకు ఇచ్చేవారుగా ఉంటున్నారు. అంత మాత్రం కల్మషము లేనటువంటి హృదయము కలిగిన వారుగా ఉంటున్నారు ప్రభా. తండ్రి, వారు పెరిగే కొద్దే మరి వారి హృదయాలు అనేకమైన పెరుగుతున్నాయి, కానీ చిన్న వయసులో వారు కల్మషం లేకోకుండా మాకెన్నో విధాలుగా బుద్ధి జ్ఞానం నేర్పేవారుగా ఉంటున్నారు. అలాంటి యొక్క స్వభావం మా హృదయాల్లో దయచేయనైనా కనికరించాడు. హృదయాలు కార్యం జరిగించే మా కొరకు ఈ లోకానికి వచ్చినావు, చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, మారు మనసు పాప క్షమాపణ ఇవ్వడానికి కొరకై, నిత్య జీవం ఇవ్వడానికి కొరకై, నిత్య నరకం నుంచి తప్పించడానికి కొరకై మా దగ్గరికి ఈ లోకాలకు వచ్చినావు ప్రభా. ఈ మాటలు మేము నమ్మడమే కాదు, చిన్న పిల్లలు కూడా నమ్ముతా ఉంటారు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాం. కాబట్టి ఎంతమంది అయితే నిత్య జీవం యొక్క మాటలు విన్నారు, రక్షణ మాటలు విన్నారు, పాప క్షమాపణ మాటలు విన్నారు, వారందరి హృదయాల్లో కార్యం జరిగించండి. మారు మనసు పాప క్షమాపణ దయచేసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. దుర్గేశు ప్రభా, వారి సునీత బట్టి స్తోత్రాలు, వారి కుటుంబంలో మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలుగా వారి విమోచించి విడుదలగా దయచేశారు. అయితే ఇంకా వారి హృదయం యొక్క విడుదల ఉంది, ఆ హృదయం యొక్క విడుదల కూడా దయచేయండి. రక్షణాకారం జరిగించి మారు మనసు దయచేసి మీ బిడ్డలుగా చేర్చవలసి మనం చేస్తుంటున్నాం. ఇచ్చినటువంటి బిడ్డను బట్టి స్తోత్రం. మందిరాన్ని దీవించి ఆశ్రయించండి. ఈరోజు తన బర్త్డే ప్రభావ దీవించి రక్షించు. మీద ఎందు మనుషుల దగ్గర బిడ్డలుగా చేయండి, ఆయన బిడ్డగా చేయండి. ఆశ్రయించండి, దీవించ రక్షించండి. మారు మనసు పాపక్షమాపణ నింపండి. రాబోయే దినాల్లో మిమ్మల్ని సేవించి బిడ్డగా చేయండి. కుటుంబంగా వీరందరూ కూడా మిమ్మల్ని సేవించి బిడ్డలుగా మీరు చేయవలసి మనవి చేస్తూ, మా ప్రార్థన దేవ మీకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వచ్చిన వారి బట్టి స్తోత్రాలు, చేయబడిన పరిచయం బట్టి వందనాలు. దీవించి ఆశ్రయించును, ఆయన కనికరించండి. కృతజ్ఞతలమే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమేశ్వరు కృపయు పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన మనకు మందిరకు తన తల్లిదండ్రులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.